చంద్రబాబు నాయుడు బర్త్‌డేకి లక్ష్మీ పార్వతి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అందించారు. చంద్రబాబు నాయుడికి సో, రామారావు గారి మరి రెండవ భార్యగా చెప్పుకున్నటువంటి లక్ష్మీ పార్వతి ఫోను చేసి శుభాకాంక్షలు అందించారట. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎన్నో విమర్శలు చేసే లక్ష్మీ పార్వతి ఈ మధ్య కాస్త తగ్గినట్టుగానే కనిపిస్తోంది. ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో ఆమె ఒక కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు. అయినా సరే ఆ పదవి నుంచి ఎప్పుడొద్దామా బయటకి అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తన మీద అపనమ్మకంతో తనను పార్టీ నుంచి వెళ్లగొట్టడమే కాకుండా, మాకసలు తెలుగుదేశం పార్టీలో ఉండే అవకాశం కూడా లేకుండా చేశారని అప్పట్లో ఎన్టీఆర్‌తో పాటు లక్ష్మీ పార్వతి ఆరోపించారు. అలాగే అసలు ఎన్టీఆర్ మరణానికి కారణం చంద్రబాబు నాయుడు అంటూ రకరకాలైనటువంటి కామెంట్స్ చేశారు. కానీ ఈ మధ్య చంద్రబాబుకి సంబంధించిన ఎన్నో విషయాల్లో ఆమె పాజిటివ్‌గా బదులివ్వడం చూస్తుంటే రాజకీయాలు ఎటు పోతున్నాయో అర్థం కావడం లేదు. నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కావడంతో లక్ష్మీ పార్వతి ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందించినట్టుగా అయితే సమాచారం. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం అవుతుందని తెలిసే మరి తన మీదకేమీ రాకూడదని ఇలా చేసుంటారని మరికొందరు చంద్రబాబు అభిమానులైతే చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రజలు నిజాయితీని నమ్ముతారని, కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి వీళ్ళు ఎవరు కూడా కారణం కాదని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఎవరొచ్చినా రాకపోయినా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని లక్ష్మీ పార్వతి తెలియజేశారు.